హాయ్ అండి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలండి. ఆ శివయ్య మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇలా పూజ చేసుకున్న తర్వాత మేమైతే శివాలయానికైతే వెళ్తున్నామండి. చూడండి, మా ఇంటి ముందు ముగ్గు అయితే వేశాను కదా! ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమందరం కూడా శివాలయానికైతే వెళ్తున్నాము. ఈ శివాలయం అయితే సిద్ధనగుంటూరు అనే గ్రామంలో ఉంది. ఇది కొండపైన ఉంటుంది. శివాలయం అయితే చాలా బాగుంటుంది. ఈరోజు శివరాత్రే కాదండి, మా పెళ్లి రోజు కూడా. శివరాత్రి మా పెళ్లి రోజు ఒకే రోజు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. మేమైతే కారు ఇక్కడ పెట్టేసి చక్కగా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి లోపలికైతే వచ్చేసామండి. చూడండి, పచ్చి పూలతో ఎంత చక్కగా అలంకరించారో. చూడడానికైతే చాలా అందంగా చాలా బాగుందండి. ఇంకా గుడి లోపలికెళ్ళే ముందు ఇక్కడ గజస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము గుడి లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ నందీశ్వరుని చెవిలో మా పాప తన కోరిక చెప్పుకుంటుంది. అలాగే మా బాబు కూడా తన మనసులో ఉన్న కోరికనైతే చెప్పుకుంటున్నాడు. అలాగే మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందండి. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మజ్జిగ అయితే ఇస్తున్నారు. ఎండనొచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా చల్లగా మజ్జిగ అయితే ఇస్తున్నారు. మేమందరం కూడా మజ్జిగ అయితే ఒక గ్లాస్ తాగాము. తర్వాత 12:30కి భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి. అలాగే మేమందరం కూడా చక్కగా ఇక్కడ భోజనం కూడా చేసాము. భోజనం కూడా చాలా బాగుందండి. ఆ శివయ్య ప్రసాదము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.